సార్ ఇక 'జానీ మాస్టర్' గారి కేసు విషయానికొస్తే వాళ్ళ భార్య అయేషా గారి పైన కూడా కేసు నమోదవబోతుంది. ఆమె కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు. అంటే జూనియర్ డాన్స్‌ని వేధించారని చెప్పేసి ఒక కేసు పెట్టబోతున్నారు. దీంట్లో ఇంకిద్దరు కూడా అరెస్ట్ అవ్వబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి ఏంటి సార్ అది ఎటు వెళ్తుందంటారు? నా ఇనుమ నుండి ఈ సోషల్ మీడియా యువతలు ఏదో రాసేస్తా ఉంటది కానీ, హ్మ్. ఈ ఎందుకంటే వాడి పేరు, ఊరు ఎవరికి తెలీదు. హ్మ్. ఏదో జేఆర్‌కే అని పెడతాడు, ఎస్ఆర్‌కే అని పెడతాడు. ఏదో పెట్టేసి అయి కాదు గానీ, హ్మ్. ఆ అమ్మాయిని ఏ కారణం చేత అరెస్ట్ చేస్తారు? ఈ అమ్మాయి కంప్లెయింట్‌ని బట్టి అరెస్ట్ చేసేస్తారా? ఆ అమ్మాయి నన్ను వేధించింది. ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఈ అమ్మాయి వచ్చి నాతోటి గొడవ పడింది. "నువ్వు మీ ఆయన్ని వదిలేసేయి. నేను పెళ్లి చేసుకోవాలి. జానీ మాస్టర్ ఆయనతోటి బిడ్డను కనాలని" ఈ అమ్మాయి అంది, గొడవ పెట్టింది. మరి ఆ అవును. అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? ఏదో అంటా ఉంటారు. ఆ అమ్మాయి 10 మాటలు ఇయన్నీ ఎంక్వైరీలో తేలుతాయి రేపు. కోర్టులో ఓకే. ఎంక్వైరీలో తేలితే కేసు కోర్టుకెళ్ళాలి కదా! హ్మ్. వెళ్ళినాక తేలుతాయి. ఇయన్నీ ఆ అమ్మాయి ఎంత బ్లాక్‌మెయిల్ చేసింది, ఎంత వాడుకుని ఇవాళ చేస్తది. షీ ఈజ్ ఎన్ ఎక్స్‌ప్లాయిటర్. హ్మ్. ఆ అమ్మాయి డాన్స్ మాస్టర్‌ని ట్రాప్‌లో పడేసి, ఎందుకంటే ఒకడే ఎందుకు ఎక్స్‌ప్లాయిటర్ అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తారు. షీ ఈజ్ ఎన్ ఎక్స్‌ప్లాయిటర్. బికాస్ ఆ అమ్మాయి రేప్ చేశారని 19లో చెప్తే, అప్పటికి ఆ అమ్మాయి వయసేంటి? అబద్ధం. హ్మ్. ఎందుకంటే అంతకుముందు 'ఢీ' ప్రోగ్రామ్‌లో ఆ అమ్మాయి చేసింది. 2017లోనే. ఆ 'ఢీ' ప్రోగ్రామ్‌లో చూసే ఈయన ఆ అమ్మాయిని భలే చేసి డాన్స్ అని రమ్మని అడిగాడు. సో, 'ఢీలో' ప్రోగ్రామ్‌లో చేయటం అంటే 18 ఏళ్ళు దాటితేనే అక్కడ రూల్. అవును. అది కపుల్స్ చేసే డాన్సు కనుక 18 ఏళ్ళు పైన మైనర్‌తోటి చేయకూడదు, మేజర్‌తో. సో, ఈ అమ్మాయి మేజర్ అని సంతకం పెట్టిందక్కడ. తను మేజర్ అని. ఎప్పుడు 2017లో. హ్మ్. 2017లో 18 ఏళ్ళు అయితే 2019లో 16 ఏళ్ళు ఎట్లా అవుతాయి? వయసు తగ్గదు కదా! హ్మ్. సో, అదొక పచ్చి అబద్ధం. ఆ అబద్ధం మరి ఆ అమ్మాయి డీని మోసం చేసిందా? ఎక్కువ వయసు చెప్పి. లేతే ఇప్పుడు ఇక్కడ మోసం చేస్తదా? అదొకటి తేలాలి. హ్మ్. తర్వాత రేప్ చేసాడన్న తర్వాత మరి దూరంగా ఉండాలి కదా! ఆయన వల్ల నాకు భయం. అప్పుడేమో ఆయన ఇంత మాస్టర్ కాదు 2019లో. ఆర్డినరీ వన్ ఆఫ్ ది అప్‌కమింగ్ డాన్స్ మాస్టర్. అవును. ఇప్పుడు ఆయన డాన్స్ మాస్టరు అసోసియేషన్ అప్పుడేం కాదు. ఆయనకు భయపడ్డానంటలో అబద్ధం. హ్మ్. ఆ అర్థం లేదు. నువ్వు బయటికి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. అప్పుడే పోలీసు సరే అన్నీ ఇవ్వకపోయినా మరి ఆయనతోటి ఎందుకు ప్రయాణం చేసావు 2024 దాకా? హ్మ్. ప్రయాణం మామూలుగా చేసావా? మామూలుగా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తివి. ఆయన హీరోగా, నువ్వు హీరోయిన్‌గా ఒక సినిమా ముహూర్తం చేస్తివి. అవును. ఆయన పెళ్లి చేసుకుంటాను అని పెళ్ళాంతోటెళ్లి గొడవ చేస్తివి ఆయన భార్యతోటి. అయన్నీ ట్రావెల్ ఏంటి? ఎవడన్నా రేప్ చేసిన వాడితోటి తను రేప్ చేసిన వాడితోటి ప్రయాణిస్తుందా? అంగీకరిస్తే ప్రయాణిస్తది. కదా! లేదు కోర్ట్‌కెళ్తది. రేప్ చేసాడు వాడే నన్ను పెళ్లి చేసుకోవాలి కోర్ట్‌కి. హ్మ్. ఇలాంటివి విన్నాం. ఈ అమ్మాయి రేప్ చేసాడని కాకుండా కోర్ట్‌కెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు, కేస్ పెట్టలేదు, ఏమి పెట్టలేదు. ఆయనతోటి తిరుగుతోంది, అన్నీ అనుభవించింది. ఆయన మళ్ళీ 6, 5 వీడియోలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. అమ్మాయి రిలీజ్ చేసింది. నాకు దేవుళ్ళు అంటాడే జానీ మాస్టర్. ఆయన నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయనే నాకింత అండ. నాకు ఆయన దేవుడు అని చెప్పి ఆ అమ్మాయి ఉన్న వీడియోలు. అంటే ఇన్నాళ్ళు ఇలా సాగించి ఇవాళ సడెన్‌గా వెనక్కి తిరిగి యూ టర్న్ చేసిందంటే ఎక్కడో ఎవరో వెనకాల ఏదో ఉంది. లేతే ఈ అమ్మాయి ఆశించింది దొరకలేదా? ఆశించింది ఇవ్వనన్నాడు అతను. ఇల్లు అడిగిందా? ఆస్తి అడిగిందా? డబ్బులు అడిగి ఏమి ఇవ్వనన్నాడు. హ్మ్. ఇవ్వనంటే ఇది ఎదురు తిరిగిందా? ఇయన్నీ ఇట్లా ఉన్నాయి. ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి ప్రయత్నించింది. అది దొరకలేదు. కనుక ఇక ఇలాగూ తిప్పే ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు రేప్ చేసాడు 2019లో ఏం ఆధారం? టెస్ట్ తీస్తే కూడా ఇప్పుడు మెడికల్ టెస్ట్ ఆ అమ్మాయిని రేప్ చేసి ప్రూవ్ చేయండని అడగటానికి కూడా 4 ఏళ్ల తర్వాత ఏ రిపోర్ట్ వస్తే మెడికల్‌కి ఏమీ రాదు. అవును. సో, ఆధారాలు కూడా దొరకని ఒక విధానంతో కేసు. ఇదంతా కూడా ట్రాప్ ఎవరో వెనకాల నుండి చేస్తున్నారు. ఆ హ్మ్. ఎవరో అనేది రాజకీయం అది. ఓకే. సార్ 'పుష్ప 2' సెట్‌లో 'జానీ మాస్టర్' వచ్చి ఆ అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు సుకుమార్ గారొచ్చి దీన్ని డీల్ చేశారు. మళ్ళీ 'విశ్వక్సేన్' గారి ఒక సినిమా దాంట్లో కూడా ఇతను వచ్చి కొట్టాడు ఆ అమ్మాయి అని చెప్పేసని కూడా ఇప్పుడు ఈ 2 న్యూస్‌లు బయటకొచ్చేసాయి సార్. మరి ఇవి జరిగుంటాయంటారా? జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు లవ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు కలిసి జీవిస్తున్నారు. మధ్యలో భార్యాభర్తల మధ్య లవర్స్ ఫైట్ ఉంటది. భార్యాభర్తలు ఉంటది. లవర్స్ మధ్య కోపాలు ఇయి ఉంటాయి. హ్మ్. ఆయన వాళ్ళిద్దరి మధ్య తేడా ఉండొచ్చు. తేడా మామూలుగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. హ్మ్. ఎందుకొచ్చింది అప్పుడు ఈ అమ్మాయి ఏమడిగితే ఆయన ఏది కాదన్నాడు. సో, అయన్నీ వేరు. అయన్నీ పర్సనల్‌గా లవర్స్ మధ్య రకరకాల లవర్స్ మధ్య అనేక గొడవలొస్తాయి. అనేక కాంప్రమైజ్‌లవుతాయి వేరు. దానికిను ఆయన 19లో రేప్ చేసాడని దానికి సంబంధం ఏంటి? అవును. 19లో రేప్ చేస్తే అసలు నువ్వెలా ఆయనతోటి ప్రయాణం చేసావు? సో, ఇది టోటల్ డొల్ల. హ్మ్. వినటానికి ఏ అమ్మాయి కూడా రేప్ చేసిన వాడితోటి మళ్ళీ అడుగెయ్యదు. ఈ అడుగు మళ్ళీ వాడితోటి ఎయ్యదు. వాడి మొహం కనపడితే కాండ్రించి ఉమ్మొస్తది. చెప్పు తీసి కొడతది మళ్ళీ దగ్గరికొస్తది తప్పితే, ఏ అమ్మాయి చెయ్యదు.
నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వడానికి భయం ఏముంది? భయం భయం అని పిచ్చి మాట చెప్తే 2018లోనే ఇండస్ట్రీలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసి ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక బాక్స్ పెట్టారు. మీరు సీల్డ్ కవర్ ఇయ్యండి. ఎవరైనా సరే జరిగింది అన్యాయం అంటే సీల్డ్ కవర్ ఇయ్యండి. సీల్డ్ కవర్‌లో మ్యాటర్ రాసేయండి. మీ పేరు గాని, ఇంకోటి గాని బయటికి రాకుండా ఎవరు ఈ కంప్లెయింట్ చేసింది కూడా బయటికి రాకుండా చూసుకునే పూచి మాది అని హామీ ఇచ్చింది ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్ అంటే హెడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అది హామీ ఇచ్చింది. మరి ఆ హామీ ఇచ్చుకుని 2018లోనే ఆ కమిటీ ఉంది. 2019లో జరిగితే ఇవ్వచ్చు కదా ఆ రోజు కమిటీ. నేను భయం అసలు ఈ పేరు బయటికి రాదు. నాకు వృత్తి దెబ్బతింటదని ఏం జరగదు. పేరు బయటకు వస్తే కదా కూడదు. ఏమీ రాదు. మరి ఎందుకెళ్ళా? సో అప్పుడేమీ లేదు. అప్పుడంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆయన కంపెనీని, ఆయన తోటి పనిని, డబ్బులు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకేదో అత్యాశ కోరింది. అత్యాశ జరగలేదు. దాంతోటి అంతే తప్పితే క్లియర్ కనపడుతుంది. ఆ లైను అమ్మాయి స్టడీ చేస్తే, అమ్మాయి చెప్పిన విషయాలను స్టడీ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ గేము, ఎక్స్‌ప్లాయిటింగ్ గేమ్. సార్ ఆ అమ్మాయికి అల్లు అర్జున్ గారు అంటే ఒక అవకాశం ఇస్తున్నారు 'గీత ఆర్ట్స్‌లో' అండ్ తన సినిమాల్లో వచ్చే సినిమాలన్నిటిలో కూడా అమ్మాయిని పెట్టుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. దాని పట్ల జానీ మాస్టర్ గారి వైఫ్ కూడా రియాక్ట్ అయ్యారు. నేను బాధితురాలినే, నేను విక్టిమ్‌నే. అల్లు అర్జున్ గారు నాకు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి ఆమె కోరారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? కరెక్ట్. అమ్మాయి కోరటంలో చాలా న్యాయం ఉంది. హ్మ్. ఇప్పుడు అల్లు అర్జున్ సడన్‌గా దూకేసి ఆ అమ్మాయిలు నిజాయితీ ఆ అమ్మాయిది నిజము, జానీ మాస్టర్ తప్పు అన్నట్టు తప్పది. తొందరపడి తనకి ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. బె బె బ దీంట్లో మన ఫిల్మ్ ఛాంబరు కమిటీ ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు. రిపోర్ట్ రాలేదు. ఈ లోపల తొందరపడి అమ్మాయిని చేస్తారంటే తప్పు. అందుకని అమ్మాయి అడిగింది. ఓకే, నువ్వు బాధితురాలి మోరల్ సపోర్ట్ ఇవ్వదలిస్తే నేను బాధితురాలే. నాకు ఇవ్వండి అని అడిగింది. కరెక్ట్ మాట. సమాధానం చెప్పాలి మరి. అల్లు అర్జున్ తొందరపాటు పని. అమ్మాయి ఆ మాట మాట్లాడడం తొందరపాటు, చాలా తొందరపాటు పని. ఆ తొందరపాటు వల్ల ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మనిషి కనుక జానీ మాస్టర్ అందుకే దూకాడని. ఎందుకు అనవసరం కదా! ఇయన్నీ లేనిపోని దారిన పోయే పెంటని మొహం మీద చల్లుకున్నట్టు ఉంటుంది. అల్లు అర్జున్ చేసిన దౌర్భాగ్య తప్పుడు పని అది. ఈ ఇష్యూ బయటకొచ్చినప్పుడు సార్ దాదాపు 2, 3 వెర్షన్‌లయితే వినిపించాయి. ఒకటి కొంతమందేమో లవ్ జిహాద్ అనే పేరు తీశారు. ఇంకొంతమంది పొలిటికల్‌గా జానీ మాస్టర్‌ని దెబ్బతీసేందుకు ఈ ఇష్యూ అని చెప్పేసారు. ఆ తర్వాత అమ్మాయి వెర్షన్ అంటే సినిమా పరంగా ఇటువంటి వేధింపులుంటాయని చెప్పేసి ఆ అమ్మాయి వెర్షన్. సో ఏ రకంగా చూడొచ్చంటారు? ఇది లవ్ జిహాద్ అని పిచ్చి మాటమ్మా. లవ్ జిహాద్ అనే దానికి అర్థం తెలియకుండా ఏదో దేనికి లవ్ జిహాద్ అని వాడేట బీజేపీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన పదాలు 2, 3 పదాలు అదే జై శ్రీరాము, లవ్ జిహాదు. ఇది చెప్తే వాళ్ళు మా బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. లవ్ జిహాద్ దానికి దీనికి సంబంధం ఏంటి? అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలంటాను, నువ్వు తప్పుకో, మేమిద్దరం పెళ్లి చేసుకొని ఆయనకు బిడ్డలు కనాలి అంది. సో ఆ అమ్మాయి ఎక్స్పీరియన్సు నేను మా మతం మారితేనే పెళ్ళి. ఆ అమ్మాయి సుమలత ఇవాళ ఆయేష అయ్యింది. మతం మారినాకే ఇద్దరు ఒకటయ్యారు. సో మతం మారితే ఇక్కడ నువ్వు నేనేం చేయలేను. మీరిద్దరు పెళ్లి చేసుకుంటారంటే నేనేం చేయలేను. మా మతంలో అభ్యంతరం లేదు. అది భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకో అభ్యంతరం లేదు. కానీ నేనేమి చేయలేను. కాకపోతే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలంటే కుదరదు. నువ్వు ముస్లింగా మారితేనే పెళ్లి లేకపోతే కుదరదు. ఎందుకంటే తన జీవితంలో తన అనుభవం చెప్పింది. ఇది లవ్ జిహాద్ ఎట్లా అవుద్ది? లవ్ జిహాద్ అంటే బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని ఆమెను చంపేసో లేకపోతే కొడుకు అమ్మేసో ఇలా చేసినప్పుడు లవ్ జిహాద్. పరాయి మతస్థుల్ని అలా లేకపోతే ఐఎస్ఐలోకి మార్చడము అది లవ్ జిహాద్. లవ్ చేసి జిహాద్ అంటే ఏంటి? ఆ జిహాద్‌లోకి తీసుకెళ్ళటం. అది లవ్ జిహాద్. ఇది లవ్ జిహాద్ ఎందుకో బుద్ధి లేని ఏమి విచక్షణ లేకుండా ఏదో నోటికొచ్చింది మాట్లాడటం బుద్ధి లేని మాటలయ్యి. అప్పుడు లవ్ జిహాద్ అనేది ఒట్టి మాట, తప్పుడు మాట. ఇప్పుడు ఆ అమ్మాయి అంది నువ్వు ఇవాళ మాట్లాడే బదులు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావని అడుగుతున్నా. 2019లో రేపు జరిగితే ఆ రోజే నువ్వు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎవరు నీ అడ్రస్, పేరు, ఊరు తెలియకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది ఇండస్ట్రీ. అప్పుడు ఇండస్ట్రీలోకి నువ్వు కంప్లెయింట్ ఇచ్చి ఉండొచ్చు. 20 ఇవ్వచ్చు, 21 ఇవ్వచ్చు, 22 ఇవ్వచ్చు, 23 ఇవ్వచ్చు, 24 దాకా 5 ఏళ్ళు ఆయనతోటి ట్రావెల్ చేసి ఆయనతోటి దేవుడు రాముడు అని చెప్పి ఇప్పుడు మాట్లాడటంలో ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళందరూ పక్కన బెడ్‌లో పడుకుంటే అయ్యారా? నీకు చేత కాకపోతే నువ్వు సక్సెస్ కాకపోతే ఇంకోళ్ళు అందువల్ల అయ్యారు అనుకుంటే ఎట్లా? బుద్ధి తక్కువ మాటలు. చాలామంది మాట్లాడతారు ఏదో ఈ ఇండస్ట్రీలో పడుకుంటే ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో చెడిన వాళ్ళని జారదీస్తుంది ఇక్కడ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ తనకు తానే ఎవరిని జడపదు. చెడేవాళ్ళు వాళ్ళొచ్చి వాళ్ళంతట వాళ్ళు చెడతారు.
ఏ వ్యామోహంలోనో ఏ గ్లామర్లోనో పడి వాళ్ళు చెడతారు. కానీ ఇక్కడ వచ్చి ఈ పడుకుంటే వీళ్ళకన్నా అప్సరసలు దొరుకుతారు. కోట్లు పెట్టి సినిమా తీస్తా ఈ మొహాల కోసం ఎవరికి ఏ రోగం ఉందో కూడా తెలియని మొహాల కోసం అని ఎవడో ఎగబడ్డు కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. పడుకున్నాడు ఇక హీరోయిన్ పెద్ద సక్సెస్ అయిందంటే ఇప్పుడు శ్రీలీల 10 మంది దగ్గర పడుకుంటే హీరోయిన్ అయిందా? సౌందర్య నేను తీసుకొచ్చిన సౌందర్య 10 మంది దగ్గర పడుకుంటే టాప్ హీరోయిన్ అయిందా? రమ్యకృష్ణ ఒక పెద్ద రామస్వామి పెద్ద ఆయన మేనకోళ్ళు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక పెద్ద ఫేజ్ ఆయన మేనకోళ్ళుగా వచ్చింది. ఆ అమ్మాయి 10 మంది దగ్గర పడుకుంటే పెద్ద హీరోయిన్ అయింది. చిల్లర మాటలు, చీప్ మాటలు. మీరు ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడే మాటలు. ఎంతోమంది ఇండస్ట్రీ పేర్లు చెప్తే సిగ్గు చచ్చిపోద్ది. ఎంతోమంది మహామంది దాని అది ఎక్కడ దాన్ని రమ్మను ఎక్కడది ఉసే అనిపించుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో వచ్చి అమ్మ మేడం అనిపించుకున్నారు. ఇండస్ట్రీ అలాంటి వాళ్ళకు కూడా గౌరవ చిరునామా ఇచ్చింది, గౌరవ పిలిపిచ్చింది. వాడేంటి నా కొడుకేంటి రమ్మను అనిపించుకున్నవాడు సారు మీరు అనిపించుకున్నారు. ఇండస్ట్రీ అనేక మందికి చెడిపోయిన వాళ్ళని చేరదీసింది, అనేక మందికి గౌరవ చిరునామా ఇచ్చింది. ఊని ఇక్కడికి వచ్చి చెడిపోయారు అని పిచ్చి మాటలు. అన్ని ఇండస్ట్రీలో ఉన్నట్టే అన్ని సమాజంలో ఉన్నట్టే మగవాడు కొంతమంది మగవాళ్ళు ఆడదాని అందాన్ని అంగ సౌష్ఠవాన్ని ఆస్వాదిస్తాడు, మరి కొంతమంది అనుభవించాలని కోరుకుంటాడు. ఈ శాఖలు ఎప్పుడూ ఉన్నాయి. అలాంటి నడతగా ఉంటే దానివల్ల సినిమా ఫీల్డే ప్రత్యేకంగా ఇక్కడ ఇందుకే పనిచేస్తారు, ఇందుకే అమ్మాయిల కోసమే బతుకుతారని పొరపాటు. ఇవన్నీ పిచ్చివాగుళ్ళు, ఓడిపోయే వాళ్ళు ఎత్తుకునే కూటి సాగులు. వాళ్ళు సక్సెస్ కాకపోతే కొంతమంది కులాల కారం పెడతారు, కొంతమంది మతాలు అంటారు, కొంతమంది ఇలా బెడ్ మాటలు అంటారు. ఓడిపోయిన వాడు పనికిరాని వాళ్ళు ఫెయిల్యూర్ పీపుల్ సెర్చ్ ఫర్ ఎ రీజన్. అలాంటి రీజన్లు ఇవ్వండి. సార్ మీరు ముందే చెప్పుండాల్సింది అన్నారంటే 2019 or 18 అమ్మాయి ఫేస్ చేసినప్పుడు. సో పూనంకారు గారు ఒక ట్వీట్ చేశారు, నేను త్రివిక్రమ్ గారి గురించి మాకు ఎప్పుడో ఇన్ఫార్మేషన్ చేశాను, కాకపోతే వాళ్ళు ఏం పట్టించుకోలేదని అన్నారు. మరి ఈ అమ్మాయి విషయంలో కూడా ఆ టైంలో ఎలా పట్టించుకోవాలి? నువ్వు ఒక ట్వీట్ 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ట్వీట్ చేస్తా ఉంటావు గబుక్కుని నిద్రలేసి. వచ్చిన తర్వాత ఫాలో అప్ కావాలి. నేను పిలిస్తే రావాలి, పిలిస్తే వివరాలు చెప్పాలి. నువ్వు ఏదైనా చెప్తే ఈ సందర్భం జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఊరిని బ్లైండ్గా ఆయన చేయబట్టుకున్నాడు అంటే కుదరదు కదా. దాని మీద పెట్టి కేసు పెట్టలేం కదా. షీ హెస్ నాట్ కంప్లైంట్, షీ హెస్ గివెన్ ఇన్ఫర్మేషన్. కంప్లైంట్ కట్టి అందుకని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఓకే రా వచ్చి వివరాలు చెప్పండి. ఇంతవరకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు వచ్చింది అమ్మాయి? ఎప్పుడు రాదు, ఎప్పుడు గబుక్కుని వెళ్ళిపోయి 3 నెలలకు ఒకసారి ట్వీట్ పెడతా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా యాక్షన్ తీసుకుంటావు? యూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్. అది కంప్లైంట్ ఇచ్చి వాడు పిలిచినప్పుడు వచ్చి కొంచెం ఏం జరిగింది ఏం చెబితే కదా మేము సాక్ష్యాధారాలు సేకరించడమో లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు జరిగి ఉండొచ్చు అని నిర్ణయానికి రావడం ఉంటుంది. ఏమీ లేకుండా నీ ట్వీట్ని పట్టుకుని మేము చేయాలి. అమ్మాయి ఊరిని ఎప్పుడో బుద్ధి చెప్పు. ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంది, అవ్వలేదు, ఫెయిల్యూరు. కనుక ఆ ఫెయిల్యూర్కి అయ్యో కారణాలు పిచ్చి పిచ్చి వాగులు తప్పితే నువ్వు ఉంటే సిన్సియర్ రా, ఇవాళైనా రా, చాపర్కి రా, వచ్చి ఇప్పుడు కూడా రావక్కర్లేదు, పోనీ అడుగుతున్నాను ఫుల్గా డీటెయిల్స్ తోటి సీక్రెట్గా సీల్డ్ కవర్ ఇవ్వు. ఈ పలానా రోజు పలానా షూటింగ్లో పలానా చోట పలానా అంతమంది ఉన్నారు, నన్ను రూమ్లో పిలిచి చెప్పు, ఏది ఎప్పుడు జరిగింది చెప్తే ఏదో దాన్ని బట్టి మేము సాక్ష్యాలు ఏంటి, ఆ సందర్భంలో ఎవరైతే ఏంటి, మాకు ఇండస్ట్రీలో ఎవరు ఏ బోలేంటి తెలుసు కనుక సాక్ష్యాలు పట్టుకుంటావు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సాక్ష్యాలు ఎక్కడ చెప్తారు? సాక్ష్యాలు నువ్వు డైరెక్ట్గా దొరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కడుతుంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం అయ్యి ఉండొచ్చు, ఇక్కడ అవకాశం ఉంది, 100% 180% అవకాశం ఉంది. ఇలాంటి విషయం ఇలా తీసుకొచ్చి కూడా ట్రాక్ చేస్తాం. సో అవన్నీ చేయడానికి చెప్పాలి కదా. ఎప్పుడు జరిగింది? ఊనా జరిగింది, నేను చేసాడు, ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు అంటే సరిపోదు కదమ్మా. ఆ అమ్మాయి పూర్వం కవర్ ఏదో 3 నెలలకు ఒకసారి మత్తు వదలరు 3 నెలలకు ఒకసారి గౌకుని వేసి ట్వీట్లో పెడుతుంది, మళ్ళీ తర్వాత అడ్రస్ ఉండదు. సార్ అంటే అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు అప్పుడు చెప్తేనే పట్టించుకుంటారా, లేకుంటే ఒక 4-5 సంవత్సరాల్లో నిజంగా వేధింపులకు గురై చెప్పలేక అనిగిపోయి ఆ తర్వాత రోజు బయటపడితే చెప్పలేక అనేది పిచ్చి వాకుడు. 2018 ముందు ఆ మాట అంటే ఓకే, 2018 తర్వాత చెప్పలేక అనే మాట పిచ్చి మాట. ఎందుకంటే ఛాంబర్లో బాక్స్ ఉంది, మీ పేరు బయటికి రావని ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చింది. ఫిలిం ఛాంబర్ అంటే ఇండస్ట్రీ మొత్తానికి హెడ్. అది ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చింది, మీ పేరు బయటికి రాదు, మీరు సీల్డ్ కవర్లో మీరు ఎవరు ఏం జరిగింది చెప్పండి అన్న.
ఇంకా దానికి భయం ఏంటి ఇంకా? నీ పేరు కూడా బయట రాను, నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది. గాలి మాట సోళ్ళు కబుర్లు. నాకు భయం వేసింది, నా కెరీర్ ఏమన్నా అయిపోద్ది. ఎందుకవుద్ది? నీ పేరు కూడా బయట రానప్పుడు కెరీర్ ఏముంది? ఇవన్నీ కుంటి సాకులు. ఏదో బురద చల్లేయటం, ఆ తర్వాత దానికి ఏదో సాకులు చెప్పటం. ఏనే మన వాళ్ళేమో ఆడపిల్ల కదండి, ఆడపిల్ల బయటకు వచ్చి ఎలా చెబుతుందండి? ఎందుకు చెప్పదు? ఇలా కూడా చెప్పకపోతే ఇంకా జరగనట్టే లెక్క. ఈయనకి ఇంత సేఫ్టీ ఇస్తే కూడా చెప్పకపోతే ఇంక నువ్వు ఊరినే బ్లాక్‌మెయిలింగ్ చెప్తే ఇంకోటి కాదు అని అర్థమైపోతుంది. ఉంటే నిజమే చెప్తావు కదా వచ్చి.